ఈ గుడిలో దేవుడు నిజంగా పానకం తాగుతాడంటే నమ్మగలరా? తాగుతున్నప్పుడు గుటక గుటక అనే శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తుంది. ఆ ఆలయం మరేదో కాదు, ఆంధ్రప్రదేశ్లోని పానకాల నరసింహస్వామి ఆలయం. పూర్వం ఒక జమీందారు స్వామివారు నిజంగా పానకం తాగుతారా అని తెలుసుకోవడానికి తెరిచియున్న నోట్లో తన చేతిని పెట్టాడు. క్షణాల్లోనే విపరీతమైన వేడి. చెయ్యి బయటికి తీయగానే ఎముకలు మాత్రమే మిగిలాయి. అయినా భయపడలేదు. స్వామివారు తన ప్రసాదాన్ని స్వీకరించారని ఆనందించాడు. ఈ కొండపై వెలసిన నరసింహస్వామికి పానకమంటే మహాప్రీతి. అర్చకలు బిందెలతో పానకం పోస్తే స్వామివారు గుటకలు వేస్తూ తాగే శబ్దం వినిపిస్తుంది. విచిత్రమేంటంటే ఎంత పానకం పోసినా సగం మాత్రమే తాగి మిగిలిన సగాన్ని భక్తుల కోసం వదిలేస్తారు. సత్యయుగంలో అమృతం, త్రేతాయుగంలో నెయ్యి, ద్వాపరంలో పాలు, ఇప్పుడు కలియుగంలో పానకం. ఇంత తీపి ఉన్నా ఇక్కడ ఒక్క చీమ, ఒక్క ఈగ కూడా కనిపించదు. భూమిపై అధర్మం పెరిగినప్పుడు మాత్రమే చీమలు, ఈగలు వస్తాయట. అదే యుగాంతానికి సంకేతమని భక్తుల విశ్వాసం. ఓం నమో నరసింహాయ నమః.